ఏపీ రాజధాని అమరావతిపై చర్చించేందుకు సింగపూర్ బృందంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రిలో సమావేశమయ్యారు. సింగపూర్ బృందంతో ఇప్పటికే 3 ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించగా ఇది 4వది. ఈ సమావేశం సందర్భంగా తొలి 3వ విడత ఉన్నత స్థాయి సమావేశ మినిట్స్ ను ఆమోదించారు. గత సమావేశాల్లో చర్చించిన అంశాల పురోగతిపై సమాలోచనలు జరుపుతున్నారు. రాజధాని కేంద్రంపై సింగపూర్ ప్రతినిధులు ప్రభుత్వానికి ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. భవిష్యత్తులో ఎలా కలిసి పనిచేయాలనే అంశంపై చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 16 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీడ్ క్యాపిటల్ అభివృద్ధి చేస్తామన్నారు. 3 లక్షల నివాస గృహాలకు అనుగుణంగా బృహత్ ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. ఈ ప్రణాళికతో 7 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని వివరించారు. ఆకర్షణీయ, పర్యావరణ హిత, స్వయం సమృద్ధి నగరంగా అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
3 లక్షల నివాస గృహాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 16 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీడ్ క్యాపిటల్ అభివృద్ధి చేయనున్నారు. 25 అంతస్తులతో ఐటీ హబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎక్కడికక్కడ పాపిడి దువ్వుతున్నట్లు తీర్చిదిద్దిన రోడ్లు, ఆకాశాన్ని అందుకునేలా కనిపించే భవనాలు సీడ్ క్యాపిటల్ ప్లాన్లో స్పెషల్ అట్రాక్షన్స్. ప్రకృతి సోయగాలతో పరిపాలనా భవనం, లింగయ్యపాలెంలో ప్రభుత్వ కార్యకలాపాలు, అమరావతి గేట్వేగా పాలయ్యపాలెం ఉండనుంది. ఇక డౌన్టౌన్ ఏరియా ఉద్ధరణంతో పాటు మొత్తం రాజధాని క్యాపిటల్ రీజియన్లో ఒక మెగా సిటీ, 7 ప్రాంతీయ కార్యాలయాలుగా క్యాపిటల్ ప్లాన్ను రూపొందించారు. ప్రాంతీయ కేంద్రాలుగా గుంటూరు, తెనాలి, గుడివాడ, సత్తెనపల్లి, గన్నవరం, నూజివీడు, నందిగామ ఉంటాయి. నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2050 నాటికి 56 లక్షల మంది ఉపాధి కల్పించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. 2050 నాటికి పూర్తి ప్రజాస్థాయి రాజధానిగా అమరావతి మారుతుందని చెప్పారు. 2035 నాటికి రాజధాని ప్రాంతంలో జనాభా అంచనా 1,10,00,000 అంచనా వేస్తున్నారు. ఎక్కడికక్కడ పాపిడి దువ్వుతున్నట్లు తీర్చిదిద్దిన రోడ్లు, ఆకాశాన్ని అందుకునేలా కనిపించే భవనాలు, రాజకీయ పాలన, జనజీవనం, అధికార యంత్రాంగం, మొత్తంగా సీడ్ క్యాపిటల్ ప్లాన్పై మరికాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఉమ్మడి ప్రకటన చేయనున్నారు. ఏపీ రాజధాని అమరావతిపై చర్చించేందుకు సింగపూర్ బృందంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రిలో సమావేశమయ్యారు. సింగపూర్ బృందంతో ఇప్పటికే 3 ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించగా ఇది 4వది. ఈ సమావేశం సందర్భంగా తొలుత 3వ విడత ఉన్నత స్థాయి సమావేశ మినిట్స్ను ఆమోదించారు. గత సమావేశాల్లో చర్చించిన అంశాల పురోగతిపై సమాలోచనలు జరుపుతున్నారు. రాజధాని కేంద్రకంపై సింగపూర్ ప్రతినిధులు ప్రభుత్వానికి ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో ఎలా కలిసి పనిచేయాలనే అంశంపై చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అందజేశారు. ప్రధానంగా సీడ్ క్యాపిటల్ లో చూస్తే కనుక కీలకమైన నిర్మాణం కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. 16.9 స్క్వేర్ కిలోమీటర్లలో సీడ్ క్యాపిటల్ నిర్మాణం జరగాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన మాస్టర్ ప్లాన్ లో అలాగే అంటే మొత్తంగా చూస్తే కనుక 4176 ఎకరాలలో సీడ్ క్యాపిటల్ నిర్మాణం ఉంటుంది. మొత్తం దీన్ని విశ్లేషిస్తే కనుక మొత్తం 4 విభాగాలుగా సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఒకటి అమరావతి గేట్వే, రెండవది అమరావతి డౌన్ టౌన్, మరొకటి అమరావతి గవర్నమెంట్ కోర్, ఇంకొకటి అమరావతి వాటర్ ఫ్రంట్. ఈ 4 విభాగాలుగా విభజించి ఈ సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించిన ఒక డిజైన్ ను ఈ రోజు ముఖ్యమంత్రికి అందించారు. 2035 నాటికి 7 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అలాగే 3 లక్షల మంది ఆ ప్రాంతంలో నివసించేందుకు వీలుగా సీడ్ క్యాపిటల్ కి సంబంధించి 3 లక్షల నివాస ప్రాంతాలు, అలాగే 7 లక్షల ఉద్యోగాలు, ఈ లక్ష్యంతో సీడ్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుంది. చాలా ఇప్పటి వరకు అంటే మనకు అందిన సమాచారం ప్రకారం చూస్తే కనుక మెట్రో రైళ్ల నిర్మాణం కానీ, లేకపోతే టూరిజం సర్క్యూట్ కు సంబంధించి కానీ రోడ్డు కారిడార్లు, పార్కులు, వినోద కేంద్రాలు, ఇలా ఎక్కడెక్కడ ఎంత విస్తీర్ణంలో వీటి నిర్మాణం సాగాలనేది చాలా కీలకంగా ఈ మ్యాప్ లో పూర్తి స్థాయిలో ఇచ్చారు. ఈ మ్యాప్ ను అందించిన క్రమంలో కూడా మంత్రి ఈశ్వరన్, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కూడా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ తో తమ అనుబంధం కొనసాగుతుంది. ఇది మాస్టర్ ప్లాన్ లో రూపకల్పన. సీడ్ క్యాపిటల్ కు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ని ఈ రోజు అందించడంతోనే సింగపూర్ కు సంబంధించిన జాయింట్ వెంచర్ లాగా, అంటే ఆల్మోస్ట్ సింగపూర్ కు అమరావతి నిర్మాణానికి సంబంధించి తాము ప్రతి అంశంలో కూడా సింగపూర్ నుండి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామనే ఒక భరోసాను కూడా ఈశ్వరన్ ఈ రోజు ప్రకటించడం జరిగింది. దీంతో పాటు అమరావతిని దేశంలోనే అత్యున్నత స్థాయి రాజధాని నగరంగా నిర్మించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఏదైతే చేస్తున్నారో ఆలోచనలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు, అంటే సింగపూర్ తరహాలో పూర్తి స్థాయిలో అమరావతిని నిర్మించేందుకు, అమరావతిని ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయిలో తాము సింగపూర్ ప్రభుత్వం వైపు నుండి సహకారం అందిస్తామనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం. మెట్రో రైలుకు సంబంధించి కూడా 135 కిలోమీటర్ల మెట్రో రైల్వే లైన్ ను ఈ సీడ్ క్యాపిటల్ లో ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే 220 కిలోమీటర్ల టూరిజం సర్క్యూట్, చాలా పెద్ద టూరిజం సర్క్యూట్ ఈ సీడ్ క్యాపిటల్ కు సంబంధించి ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే 1000 కిలోమీటర్ల పరిధిలోని రోడ్లు, మొత్తంగా కూడా రోడ్లన్నీ కూడా ఎక్స్ప్రెస్ హైవేలుగా ఉండాలి. అలాగే పూర్తి స్థాయిలో అంటే మొత్తం రాజధాని నిర్మాణానికి చూసిన క్రమంలో ఏ ప్రాంతం నుండైనా, మొత్తం రాజధాని నిర్మాణం తీసుకున్నప్పుడు ఏ ప్రాంతం నుండైనా సరే సీడ్ క్యాపిటల్ లో మొత్తం పరిపాలనా యంత్రాంగం అంతా కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతానికి చాలా సులువుగా చేరుకునేందుకు వీలు కల్పించేలాగా పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం జరగాలనేది కూడా ఈ మాస్టర్ ప్లాన్ లో రూపొందన చేశారు. సీడ్ క్యాపిటల్ కి సంబంధించి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఈశ్వరన్ కూడా ఈ రోజు మీడియా సమావేశంలో ఏ స్థాయిలో దీన్ని ఈ సీడ్ క్యాపిటల్ కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారో, దీని నిర్మాణం ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఈ తదితర అంశాలు, ఖర్చుకు సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి సింగపూర్ ప్రభుత్వ పాత్ర ఏంటి, వీటన్నిటికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు మీడియాకు మరి కాసేపట్లో వివరించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.